గం గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శౌనకాది మహర్షులారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా అడిగాడు. వ్యాసమహర్షి, నరనారాయణులు శాంతస్వభావులు, వైష్ణవాంశ సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నవారు, సత్వగుణ సంపన్నులు, కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్నవారు, ధర్మపుత్రులు, సత్యసంధులు, ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివశులు ఎలా కాగలిగారు? పోని తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే 100 ఏళ్ళు, అది దివ్యవర్ష శతం, అంటే 1000 ఏళ్లకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే. విష్ణుభక్తుడు, మహాజ్ఞాని, జన్మతః దైత్యుడైన స్వభావతః దేవత, తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం కావడంలేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడంలేదు. కామినీ కనకం, కార్యం కారణం, విగ్రహస్య వై అన్నారు. వీరికో ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహంకోసమా? సుఖభోగాల కోసమా? స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్లు పొందిన ఫలం ఏమిటి? తపో నియమాలతోనూ పునఃపునః సంగ్రామాలతోనూ శరీరాలను కృషింపచేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా? అదీ లేదు. ధనకాంక్ష లేదు. దారేషణా లేదు. గృహేషణా లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలపడినట్టు? బుద్ధిమంతుడెవడైనా నిరీహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొనితెచ్చుకున్నారు? పర్వజ్ఞులు చెయ్యవలసిన పవేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? నాకు తెలిసినంతవరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలు దానధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. శబోచ్చారణ మాత్రంచేత స్వర్గంనుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా. మరి వీరికి ఇంతలేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్వం తెలిసినవాడవు నువ్వు, దయచేసి వివరించు. జనమేజయ, ఇంతకు ముందే చెప్పాను. అది నీ మనస్సుకి పట్టినట్టు లేదు. పోనీలి, మళ్లీ చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూల హేతువే అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహధారికి ఎంతటివానికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి? త్రిమూర్తులకే ఇది తప్పదు. అయితే సాత్వికాహంకారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటివి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది. దానికేమి, అదలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైనా అశుభమైనా అహంకారజన్యమి. అహంకారాన్ని మించిన బంధకారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేనిచోటు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవ, మానవ, తిర్యక్తులన్నింటి పుట్టుక అహంకారంతోనే. మళ్లీ పుట్టడం, మళ్లీ గిట్టడం ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలెత్తాడో, ఏ జన్మలెత్తాడో ఎవడైనా లెక్కపెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేప జన్మ ఎత్తేడు, తాబేలు అయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడుగా అవస్థపడ్డాడు, వామనుడై చెయ్యి సాచాడు. యుగయుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కొని భృగుమహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం. పరాశరాత్మజ, భృగుమహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపమెందుకొచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. తెలియజెప్పవా? జనమేజయ, హిరణ్యకశిపుడు దేవలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపటికి ఓడిపోయాడు.
అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచనసుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తాతతండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు. హతశేషులైన దైత్యులు బ్రతుకుజీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుణ్ణి శరణువేడారు. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డారు. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, బుద్ధిబలం, నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఓషధీ వైద్యం చేశాడు. అందరి గాయాలు నయమయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులు అందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నకముందే మనం హఠాత్తుగా దాడిచేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్లి మెరుపుదాడి చేశారు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసినవారు, తీయగా మిగిలినవారు శుక్రుడి కాళ్లమీద పడ్డారు. రక్షించు మహాప్రభో అన్నారు. భయపడకండి, నేనున్నానుగా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుణ్ణి చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటూ ఇటూ బెదిరిపారిపోయిన రాక్షసులనందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియచేస్తాను, వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహరూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు. ఇది ఆలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయమీది ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలోనే వస్తాను. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరివాళ్లం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్దిమందిని దేవతలు మట్టుపెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికీ అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్దిమందిని బతికి ఉన్నాం, ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు. నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రవిద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒకచోట ఎలాగో ఒకలాగా తలదాచుకోండి. శమదమాదులు అలవరచుకుని తపస్సులు చెయ్యండి. మీ జోలికి ఎవరూ రారు. సామదానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు, బలపౌరుషాలు చూసుకోవాలిగదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చెయ్యాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చేవరకు గుమ్మం కదలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాకా అని చెప్పి దైత్యుల్ని ఒడబరచి కావ్యుడు అంటే శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలసి ప్రహ్లాదుణ్ణి ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాకకోసం ప్రతీక్షిస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్లి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్లి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు. మహాదేవుడు సర్వజ్ఞుడు, శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు. సహజం. మరి నా కర్తవ్యమేమిటి?
నేను నా దేవతలను రక్షించుకోవాలి. రక్షణీయా మయా దేవా ఇతి సంచింత్య శంకరః అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. కావ్య అంటే శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతముంది. దుష్కరంలోనూ అతి దుష్కరం. అయినా చెబుతాను, చెయ్యగలిగితే చూడు. కిందనుంచి పొగపెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగని పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్లపాటు తపస్సు చెయ్యాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు. నీకు శుభమగుగాక. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తల్లకిందుల తపస్సు, ధూమపాన తపస్సు. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధలై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మమూ కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తితో బతుకుతున్నాం. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడికాదు. నిరాయుధుణ్ణి, శరణన్నవాడిని, భయభీతుడిని, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా? దొంగనన్నాసుల్లారా, మాకు మీరు ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుణ్ణి పంపించారుగా తపస్సుకి. వస్తాడు, దివ్య మంత్రాలు తెస్తాడు, మామీద ప్రయోగిద్దురుగాని అని ఎకసఖ్యమాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని, భృగుమహర్షి భార్య శరణు వేడారు. ఆవిడ అభయమిచ్చింది. భయపడకండి, భయపడకండి, వా నవనిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసులు హమ్మయ్యా అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో, ఆశ్రమమనైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలనందరినీ నిద్రావివశుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావశుల్ని చేసింది. ఇద్దరూ స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణు, ఈమిటి ఆలోచన? ఇందుకింకా ఆలస్యం. స్త్రీ అని శంకించకు. దురహంకారిణిని వెంటనే సంహరించు, లేదంటే మనలని భక్షిస్తుంది, సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు, ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్రనుంచి విముక్తులయ్యారు. ఇంద్రావిష్ణువులకు సంబరంగానే ఉంది కాని భృగుమహర్షి వచ్చి శపిస్తాడనే శంకకూడా మనస్సని పట్టి పీడిస్తూనే ఉంది. భార్య మరణించిన వార్త భృగువుకు తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎలా చెయ్యగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక, నన్ను విధురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు. మధుసూదనా, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్నవాళ్లంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావి కనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవింతువుగాక అని శపించాడు. జనమేజయ, భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేకావతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మహాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తుంటాడు. దానికేమి, అదలా ఉండని. జనమేజయ, ఇక్కడొక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది, విను. భృగుమహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండేనికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పనివాడినైతే
శీల సంపన్నుడనైతే, ఆడి తప్పనివాడినైతే నా భార్య జీవించుగాక, నా తేజశ్శక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్విని లేచి కూచుంది. నిద్రనించి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధుసాధు నినాదాలతో దంపతలను అభినందించింది. భార్య పట్ల భృగుమహర్షికున్న ప్రేమకు, తపశ్శక్తికి అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు. రామ నామ సుఖధామ భజలే రామ